అండ్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ తర్వాత విషయంగానే పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ముందు దొరకదు మనకు. అలాంటి హౌస్ వైఫ్స్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇప్పుడు పెళ్లి కాకముందు అడుగుతారు పేరెంట్స్ కానీ పెళ్లి చేసిన హస్బెండ్ కానీ చెప్తున్నాను. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలు. ఓకే, ఏం చదువుతున్నారు? ఓమేగా ఓకే, ఇది విన్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది? అంటే కొంతమంది మనం ఎంత పార్టిసిపేట్ చేసినా ఎంత సపోర్ట్ ఉన్నా మైనస్ అనేది కంపల్సరీ ఎవరికో ఒక దగ్గర ఉంటుంది. అలాంటిది చెప్పిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పారు? అంటే యాక్చువల్లీ తనుండుంటే నాకు 100% సపోర్ట్ ఇచ్చేవాడు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యేవాడు. ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఎన్ని డేస్ పట్టించుకున్నా ఇప్పుడు వద్దు అనుకుంటున్నా. ఎందుకంటే అందరి మాటలు పట్టించుకుంటే నేను ముందుకు వెళ్ళలేను. అండ్ నా పేరెంట్స్ వాళ్ళు ఈ రోజు దాకా కూడా తనకి ఇది అయింది అంటే ఈ రోజు దాకా కూడా మా మమ్మీ నాతోనే ఉండి ఎవ్రీథింగ్ చూసుకుంటుంది. నా కిడ్స్ ని తనే చూసుకుంటుంది. అండ్ నా బ్రదర్స్ కూడా చాలా సపోర్ట్ ఉన్నారు. నాకు అక్కడ దాకా నా ఫ్యామిలీ వరకు ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఈ షో కాంపిటీషన్ దాకా వస్తే ఎందుకమ్మా మనకు, ఎందుకు మనకు అంటే వాళ్ళకి ఇష్టం లేదని కాదు. నేను బికాజ్ ఇంతకు ముందు కూడా షూట్స్ చేశాను, మేకప్ వి చేశాను, మోడలింగ్ వి చేయలేదు. బట్ చేశాను కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎవరేమనుకుంటారు. దట్టు ఈ సిచ్యువేషన్ లో ఏమో అనుకుంటారు. నేను ఒకటే, నేనేం తప్పు చేయట్లేదు. ఫస్ట్ థింగ్ నేను తప్పు చేయట్లేదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా అంటే నేను సమాధానం ఇస్తాను. నేను చేస్తుంది ఏంటి, మోడలింగ్ చేస్తున్నాను అండ్ మేకప్స్, నేను వర్కే కదా చేస్తున్నాను. ఎర్న్ చేయాలి, ఫేమ్ అవ్వాలని కాదు. నేను ఫస్ట్ థింగ్ ఫేమ్ అవ్వాలని కాదు, ఫస్ట్ థింగ్ నేను ఎర్న్ చేయాలి, నాకంటూ ఒక నేమ్ రావాలి, నా కిడ్స్ని బాగా చూసుకోవాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇంతే. నాకు ఏదో యాక్టింగ్ చేసేసి మోడలింగ్ చేసేసి ఏదో నాకు వచ్చేయాలని కాదు. అండ్ ఫ్యూచర్ కోసమే నేను ఇందులో చేస్తున్నా. అండ్ మెయిన్ థింగ్ నేను ఏం తప్పు చేయట్లేదు కాబట్టి నేను ఎవరికి భయపడను. సపోర్ట్ చేయండి అని నేనేం ఇది చేయలేను. ఇప్పుడే ఫస్ట్ కాబట్టి వాళ్ళు ఏం అనలేదు, ఓకే చెయ్యి. అండ్ లిమిట్స్ అంటూ ఉన్నాయి, నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అవైతే క్రాస్ చేయను. ఓకే, సూపర్. అండ్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అంటే కామన్గా అందరికీ టాలెంట్ ఉంటుంది, బట్ ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, పర్మిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ తర్వాత విషయంగానే పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ముందు దొరకదు మనకు. అలాంటి హౌస్ వైఫ్స్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? యాక్చువల్గా అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. కాబట్టి బయటికి వెళ్ళడం తప్పేం కాదు, అమ్మాయిలు ఎవరైనా చేయొచ్చు. ప్రాబ్లం అది పెళ్ళైందా పెళ్లి కాలేదా. ఇప్పుడు పెళ్లి కాకముందు అడుగుతారు పెళ్లి కాని వాళ్ళు, నీ డ్రీమ్ ఏంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు. అదే ఒక హౌస్ వైఫ్ ని ఎవరు అడగరు, నీకు ఏం అవ్వాలనుకున్నావు ఏంటి, అయిపోయింది పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంకా పిల్లల్ని చూసుకో, ఈ 4 గోడల మధ్యలోనే ఉండిపో అని. మాక్సిమం అలానే ఉంది, ఇప్పటికి కూడా స్టిల్ అలానే జరుగుతుంది. ఎక్కడో కొంతమంది ఇలా మమ్మల్ని బయటికి పంపించి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. సో అందరికైతే అలా చెప్తున్నా, వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, ఇది చెయ్యాలి అని మీరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు చేయగలరు. ఎందుకంటే అమ్మాయి తనకై తను వెళ్ళి ఏది చేయలేదు. ఉంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, లేదు అంటే హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళిద్దరు సపోర్ట్ ఉండాలి. కాబట్టి తనకు నేను స్పెషల్గా పేరెంట్స్ కానీ పెళ్లి చేసుకున్న హస్బెండ్ కానీ చెప్తున్నాను, ప్లీజ్ వాళ్ళ గురించి కూడా అర్థం చేసుకొని అడగండి. ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగేసి, వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి కదా, అది మీ వల్లనే చేయగలరు వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చూస్తాం కదా చిన్న ఏజ్లో మీలాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు తొందరగా మ్యారేజ్ చేసి 10th 9th 8th మ్యారేజ్ చేసి కెరియర్ అంటే కొందరికి తెలియక ఏదో బాధ్యతను తీసేయాలి, మన అమ్మాయి ఉంటే చాలా మంది వెట్టి పొడుస్తారు, ఏదో చెప్తారని ఉద్దేశంలో ఉండేసి మ్యారేజ్ చేస్తారు. పేరెంట్స్ కూడా ఏమనుకోరు, వాళ్ళకి ఉండదు. నిజం చెప్పాలంటే పేరెంట్స్ కి పిల్లల పైన ఎటువంటి ఇది ఉండదు. రిలేటివ్స్ అండ్ పక్కన వాళ్ళు మోటివేట్ చేసేస్తారు వీళ్ళని. బట్ ఒకటే పేరెంట్స్ కి ఒకటి చెప్తాను, రిలేటివ్స్ మాట అయినా పక్కన వాళ్ళ మాట విని వాళ్ళ పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ మ్యారేజ్ అసలు చిన్న ఏజ్ లో మ్యారేజ్ అసలు చేయొద్దు. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను. బికాజ్ ఒక ఏజ్ తర్వాత సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుని తర్వాత ఏదైనా జరిగినా వాళ్ళు ఫేస్ చేయగలరు. ఇప్పుడు నాకు ఇలా అయింది అంటే నేను ఫేస్ చేయలేను అనే 100% నేను అనుకున్నా. నేను ఇంత వర్క్ చేస్తున్నా, ఇంతకు ముందు కూడా 2016 నుంచి చేస్తున్నా అంటే నాకు ఒక్కటే, తను ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన సపోర్ట్ ఉంటుంది. ఎవరేమైనా అన్నా నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఉన్నాడు, తను ఏం అననప్పుడు మిగతా వాళ్ళు ఎవరేమన్నా నాకు అనవసరం అనే థాట్ ఉండేది. ఇప్పుడు నేను అలా అనలేను.
నేను అలా అనలేను. సో ఆ మాట ఏదున్నా బిఫోర్ మ్యారేజే వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేస్తే వాళ్ళంటూ అట్లీస్ట్ ఏదైనా జరిగిన ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా జరిగినా ఫేస్ చేయగలుగుతారు. అదైతే పేరెంట్స్కి చెప్తా. అండ్ హస్బెండ్కి అయితే ప్లీజ్ సపోర్ట్ హర్. లైక్ అంటే తను మీ దగ్గరకు వచ్చింది అంటే తన లైఫ్ అంతా అయిపోయి అందరినీ వదిలేసుకొని వస్తుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ డ్రీమ్ ఏంటి అని కనుక్కుంటే వాళ్ళకేం ఆస్తులు అన్నీ అక్కర్లేదు. అందరు అమ్మాయిలు అలా ఉండరు, అక్కర్లేదు. జస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిలు ఏదైనా చేసినా హస్బెండ్ కోసం పిల్లల కోసమే చేస్తారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్ చేయాలని నేను అనుకుంటా. అంటే చేసేసి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, పిల్లల గురించి హస్బెండ్ గురించి ఆలోచించే వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఒకరికొకరు వెళ్ళడం అంటే అందరికి కొత్త కదా, వాకింగ్ స్టైల్ ఇలా నడవడం అలా నడవడం, అప్పుడు మీ నడకలన్నీ బయటపడ్డాయి కదా? చాలా చాలా అనిపించింది. మధ్యలో మేము ఖాన్ సార్ ఉన్నారు కదా, మధ్యలో ప్రాక్టీస్ చేయండి పక్కకు పంపిస్తే మేము లైక్ చూద్దాం వీళ్ళదని నిల్చుంటే ఏ పాగలే క్యా జాకే ప్రాక్టీస్ కర్ అలా అంటారు, తిట్టేస్తారు. ఇంకా ఇప్పుడు తర్వాత వాళ్ళు నిలబడాలన్న వామ్మో తిట్టేస్తారు, ఇంకా పద వెళ్ళి చేసేసుకుందాం అని చెప్పేసి అనేవారు. చాలా స్ట్రిక్ట్. కానీ తన నేర్పించింది మాత్రం మనం నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఈ మోడలింగ్ ఫీల్డ్ లో మాత్రం చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు, అస్సలు డౌట్ లేదు. కాన్సర్ అయితే చాలా బాగా చెప్తారు. ఇప్పుడు టైటిల్ విన్నర్ గా ఉన్నారు మీరు, ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ ఏంటిది మీ ప్లానింగ్స్, ఏంటిది, ఏం చేయాలనుకుంటున్నారు? యాడ్స్ కానీ లైక్ యాడ్ షూట్స్ చేయాలి, కంటిన్యూ చేస్తాం. ఇందులో అయితే కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏది బాగుంటే ఎలా తీసుకెళ్తే అలా. ఓకే, మూవీస్ ఆపర్చునిటీస్ కానీ సీరియల్స్ వస్తే చేస్తారా? ఏదైనా చేద్దామని అనుకుంటున్నాం. ఇది అనుకోని జరగలేదు కాబట్టి ముందు ఏం జరిగిందో తెలీదు. సో బట్ మేమైతే బ్యాక్ స్టెప్ అయితే వేయాలనుకోవట్లేదు అంతే. ఏదైనా జరగని ఫ్యూచర్ యాడ్ షూట్స్ కానీ అలా ఏదైనా వస్తే చేయాలి, కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో మేకప్స్ అయినా నాకు ఇంట్రెస్ట్ చాలా. ఏదైనా ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం, నా ఆల్రెడీ ఉంది బట్ 3 years బ్యాక్ నేను తీసేసాను అనమాట. సో మళ్ళీ కంటిన్యూ కొంచెం పెద్దగా ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని నా డ్రీమ్. ఆర్ అది జరగకపోతే లైక్ ఏదైనా అంటే అదే అని కాదు, డిసప్పాయింట్ అయితే అవ్వను. ట్రైల్స్ లో మనం ఏదో ఒకటి మనం చేయగలిగేదే చేస్తాం. ఇప్పుడు కొత్తగా దీంట్లోకి ఎంట్రీ ఇచ్చాం కాబట్టి ఏమవుతుందో ఫ్యూచర్ తెలీదు. సో అలా. కానీ అమ్మాయిలు ఎక్కడ కూడా అడుగు పెట్టినా కానీ కాస్ట్యూమ్స్ కావాలి, కాస్మెటిక్స్ కావాలి, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. గ్లామర్గా లేకుంటే ఎవరు రాని ఈ ఫీల్డ్లో కదా. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ అంటే కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సపోర్ట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఇది అని అంటే మనం చేయగలుగుతున్నాం కాబట్టి ఎలాగో వస్తాయి, తీసుకుంటాం ఒకటి. అండ్ మేబీ మనం ట్రూగా ఉన్నాము అంటే ఐ మీన్ మన ఉద్దేశంలో ఏది లేదు అని అంటే ఆటోమేటిక్ గా వస్తాయి కూడా. ఎలా జరగాలో నేను డ్రెస్ ఫస్ట్ దీంట్లోకి వచ్చేటప్పుడు చాలా డేస్ నుంచి నా అంటే ఏం లేవని కాదు, బట్ ఎందుకు పెట్టాలి అంటే ఏదైనా ఈ సిచ్యువేషన్ తర్వాత నా సిచ్యువేషన్ తర్వాత అయితే నేను ఒకటే ఎక్కువ ఖర్చు నా కోసం అంటే నేను ఏది ఖర్చు పెట్టుకోవద్దు, ఏదున్నా సేవింగ్ చేసుకోవాలి పిల్లలకి ఇలా అనుకున్నా. బట్ ఈ వన్స్ సార్ చెప్పారు, అడ్మిషన్స్ అయిపోయినాయి, జాయిన్ అయ్యాను, ఆటోమేటిక్ గా అయిపోయింది. మన చేతుల్లో ఏం లేదు, అవ్వాలి అనుకుంటే అవుతుంది, ఎట్నుంచి వస్తాయో తెలీదు అంతే. ఫస్ట్ స్టార్ట్ చేయాలి, భయపడకుండా చేయాలి, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు 5th 6th ఈ ఇయర్. వాళ్ళని ఏమైనా తీసుకొస్తారు? కిడ్స్ ఫ్యాషన్ షోస్ కూడా ఉంటాయి కదా. తీసుకొస్తా అండి, మా పాప చాలా ఇంట్రెస్టెడ్, మా బాబు కూడా. బట్ పాపనైతే తీసుకొస్తాను. తను స్టడీస్ లో బాగుంటది, బాబు యాక్టివిటీస్ లో బాగుంటాడు. తీసుకొస్తా. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. ఓకే, ఏం చదువుతున్నారు? పెద్ద పాప ఇంటర్ అయిపోయింది, చిన్న పాప 10th అయిపోయింది. ఓ మై గాడ్, మీరే కాలేజ్ అమ్మాయి లాగా ఉన్నారు, ఇంకా కాలేజ్ పిల్లలు ఉన్నారా? ఎర్లీ మ్యారేజెస్ దీనికి 14 years మ్యారేజ్ అయిపోయింది. 15 years. ఏమంటారు అంటే ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారు, పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి అవగాహన, చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు. కానీ మీ లైక్ మా పిల్లలు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. నా డ్రెస్ ఏం తీసుకోవాలన్నా, ఎలా డిజైన్ చేసుకోవాలి, కాస్మెటిక్స్ కానీ, ఇయర్ రింగ్స్ మొత్తం A to Z జ్యువెలరీ కానీ వాళ్ళే మొత్తం సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసినాయి, లైక్ ఈ డ్రెస్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తే వేసుకొని వచ్చాను. సో ప్రతిదీ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. మీరు బయటికి వెళ్తే మీరు అక్క చెల్లెలు లాగానే అంటారు? అట్లే అంటారు. మేము స్కూటీ మీద 3 వెళ్తే ట్రిపుల్ రైడ్ వెళ్తాం. లేదండి మా పిల్లలు అంటే పిచ్చోళ్ళగా కనిపిస్తున్నామా మేము, పిల్లలు అంటావు అనేది. చాలా సార్లు పోలీసులు చాలా సార్లు పట్టుకున్నారు ట్రిపుల్ రైడ్ అని. సో ఎవరు అనుకోరు,
లైక్ మా పిల్లలు అని చెప్పి. ఎంత మంచిగా చెప్తుంది. ట్రిపుల్ రైడ్ లో మాకు చాలా సార్లు పోలీసులు ఒక్కసారి పట్టుకుంటేనే ఇంకోసారి వెళ్ళారు. అంటే మేము వెళ్తామండి అందుకు. ఇప్పుడు పిల్లలు ఆధార్ కార్డ్ చేతిలో పట్టుకొని కూర్చుంటాను నేనైతే. ఈవెన్ తీసుకోకుండా ఆధార్ కార్డ్ చేతిలో పట్టు. మా పాప 11 years ఇప్పుడు, బట్ తను నా హైట్ ఉంటుంది. చాలా హైట్ 5'1" ఉంటుంది తను. చాలా హైట్ కాబట్టి ఏజ్ తక్కువైనా హైట్ ఎక్కువ చాలా. బస్ లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ దాకా కూడా తనకు హాఫ్ టికెట్ ఉంటుంది కదా, ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆధార్ కార్డ్ పట్టుకొని కూర్చునేదాన్ని నేనైతే. అంటే లేదండి ఆధార్ కార్డ్ చూపిస్తే అమ్మాయి నీదేనా నిజంగా చెప్పు ఆధార్ కార్డ్ అని అడిగేవాళ్ళు తనని. సో అలా. అండ్ చూస్తే కనుక చాలా మంది కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు వేరే వేరే వెరైటీస్ కాస్ట్యూమ్స్ అవి తీసుకొస్తారు. ఒక్కొక్క కాస్ట్యూమ్ చూసినప్పుడు అమ్మాయిలకు చాలా జెల్సీగా ఫీల్ అవుతారు. ఇదేందిరా నాకన్నా ఎక్కువ తీసుకొచ్చింది అన్న ఫీలింగ్ అయి ఉంటారు కదా. కానీ వాటి నుంచి దాటుకొని మీరు విన్నర్గా గెలవడం జరిగింది. మెయిన్ అవుట్ఫిట్ చూస్తారు కదా కంపల్సరీ. ఆల్రెడీ షోలో పార్టిసిపేట్ చేశాను కాబట్టి అవుట్ఫిట్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఓన్ గా డిజైన్ చేసుకున్నాను మొత్తం. సో కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టు. సో నేనైతే అనుకున్నాను అంటే వీళ్ళ అవుట్ఫిట్స్ బాగున్నాయి కదా ఇలా అనుకున్నాను, బట్ నేను అలా వేయలేను. ఓకే నేను ఎంతవరకు వేయగలనా అంతవరకు వేద్దాం. సో చూడాల్సింది ఓన్లీ అవుట్ఫిట్ చూడరు, మనల్ని చూస్తారు, మన కాన్ఫిడెన్స్ ని చూస్తారు, మన వాక్ ని చూస్తారు, మన బ్యూటీ కూడా అన్ని చూస్తారు కదా. సో సరే చూద్దాం, ట్రై చేద్దాం, అంతే. నేను విన్ అవుతా అనేసి వచ్చాను అంతే. ప్రసాద్ సార్ గారు మీరు గెలిచిన తర్వాత ఏమన్నారు? చాలా సపోర్ట్ చేశారు, నిజం చెప్పాలంటే చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ చాలా టెన్షన్ ఉండే సార్. ఇట్లా ఆల్రెడీ 2 షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు వైజాగ్ లో చేశాను. సో వాళ్ళు ఏంటంటే మీకు మనీ ఇస్తే 1 lakh పే చేయండి, టైటిల్ విన్నర్ ఇస్తాము అది ఇది అన్నారు. నేను అడిగాను చాలా సార్లు, జెన్యున్ గా ఉంటేనే వస్తాను లేకుంటే రాను. ఇప్పుడు 1 lakh అక్కడ పెట్టే బదులు మనకు దేనికైనా యూజ్ అవుతుంది. దట్టు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనీ పెట్టి మనం విన్న ట్రాఫీ చూసినా క్రౌన్ చూసినా గానీ అరే ఎలా విన్ అయ్యాము మనీ పెట్టి అది బాగుండదు. సో మనకైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో ఇలా ఉంటుంది అయితే లేదు మేడం అలా ఏం లేదు, చాలా జెన్యున్ గా ఉంటుంది. చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రవీణ్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో దానివల్లనే నేను రాగలిగాను. లేకుంటే లాస్ట్ 2 times చేసినప్పుడు ఇంట్రెస్ట్ పోయింది నాకు. ప్రతి ఈవెంట్ లో కూడా ఇలానే ఉంటారేమో, ఇలానే చేస్తారేమో, సో ఎందుకు వెళ్ళి అనవసరం మన టైం వేస్ట్ మనీ వేస్ట్ అని అనిపించింది. బట్ నాకైతే దీంట్లో చేసిన తర్వాత అనిపించలేదు, చాలా పాజిటివ్ గా అనిపించింది. ఓకే సూపర్. అండ్ జ్యూరీస్ తోని మీరు అవార్డు తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. షివరింగ్ వచ్చేసింది, అని నేనే నా విన్ అయ్యాను అని చెప్పి అనిపించింది. బట్ జెన్యున్ గా అనిపించింది, జెన్యున్ గా విన్ అయ్యాను అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంట్లోనే గృహిణి లాగానే కాకుండా హౌస్ వైఫ్ లా కాకుండా దీంట్లో కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఒక టాలెంట్ ఉంది కాబట్టి మీకు బయటికి రావడం జరిగింది. టాలెంట్ ఉన్నప్పుడు ఎవరి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, డోర్ బద్దలు కొట్టుకొని రావాలి టాలెంట్. అండ్ మీరు ఇంకా ఎవరికైనా చెప్పుకోవాలి థ్యాంక్స్ అంటే చెప్పేయండి. యాక్చువల్ స్పెషల్గా ప్రసాద్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే గైడ్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ తను కూడా అంటే స్పాన్సర్స్ కదా, ఆల్మైటీ వాళ్ళు మేకప్ స్టూడియో అండ్ ఇథోస్ డెంటల్ క్లినిక్ వాళ్ళు కూడా ప్రతిసారి స్పాన్సర్ చేయడము. సో చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈవెంట్స్ కూడా చేయగలరు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్. ప్రసాద్ సార్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈవెంట్స్ వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ వాళ్ళు స్పాన్సర్ చేసిన తర్వాత సార్ అనేది అంటే చాలా ట్రై చేస్తున్నారు ప్రసాద్ గారు, ఇంకా ఈవెంట్స్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మాకు ఎప్పుడు అదే చెప్తారు, అంటే చేద్దాం మేడం, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ ఈవెంట్స్ ఇంకా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ట్రై చేస్తున్నారు. అండ్ మాకు ఎంతవరకు మాకు అవుతుందో అంతవరకు మేము కూడా ట్రై చేస్తాం సార్కి సపోర్ట్ చేయడానికి. అండ్ ఆల్మటీ టీమ్కి అయినా ఇవి ఈవెంట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ప్రసాద్ సార్కి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ గా నా ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మా హస్బెండ్ కి కూడా. ఓకే సూపర్ అండి. అండ్ మంచి అంబిషన్ తోని ముందుకు వెళ్ళండి. మంచి టాలెంట్ ఉంది కాబట్టి మీరు గమ్యాన్ని చేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తే అందరి గమ్యానికి చేరుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజింగ్స్ ఉండడం వల్లనే జెన్యున్ గా ఉండడం వల్ల ఇలాంటి టాలెంట్స్ బయటికి వస్తున్నాయి. అండ్ థ్యాంక్స్ టు ఈవెంట్స్ కూడా, ఎందుకంటే ఇలాంటి మంచి టాలెంట్స్ పరిచయం చేశారు. ఆ టాలెంట్ ని వృధా చేయకుండా ముందు అడిగేస్తే ఆ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కూడా ఒక పేరు ఉంటుంది కదా, ఆ ఆర్గనైజింగ్ పెద్దగా వస్తే బాగుంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఎంత ఎదగాలనుకుంటున్నామో ఈ ఈవెంట్స్ కూడా అంతే ముందుకు పైకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.